హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సోలెటి. వెల్కమ్ టు న్యూస్ 360. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ గారు పోటీ పడుతున్నారు. ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. ఆర్థిక బలం కన్నా హార్దిక బలమే నాకు ముఖ్యమంటూ ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ఆయన పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఆయన మాట్లాడి తెలుసుకున్నారు. సార్, ఏంటి, ఎలా వెళ్తున్నారు? క్షమించండి, నా వాయిస్ బాగాలేదు. డాక్టర్లు 3 వారాలు మాట్లాడొద్దన్నారు, అయినప్పటికీ మాట్లాడుతున్నాను. తప్పదు కనుక 25 రోజులు. దేశం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం అప్పుల పాలు దేశం అయిపోయింది. బి బాబు, జే జగన్, పి పవన్, బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేశారు. చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా 13 లక్షల కోట్లు అప్పు తీర్చలేరు. కనుక పాలన రావాలి, పాలన మారాలి. అందుకనే విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తే విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ చేయగలను. విశాఖపట్నంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వగలను. ఉచిత విద్య, వైద్యం ఇవ్వగలను. మీ అప్పులు తీర్చగలను. రైతులకు రుణమాఫీ చేయగలను. ఆటో వారికి 25,000, దైవజనులకు నెలకి 25,000, సంవత్సరానికి కొత్త ఆటో కొనుక్కుంటున్న వారికి 1,00,000. మీరు మా మేనిఫెస్టో చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశారు వీళ్ళు. స్పెషల్ స్టేటస్ తేలేదు, స్పెషల్ ప్యాకేజ్ తేలేదు, పోలవరం కట్టలేదు. స్టీల్ ప్లాంట్ని, ల్యాండ్ని అమ్మేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ముందు అమ్మారు. తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు అమ్మేశాడు. తర్వాత జగన్ గంగవరం పోర్టు 60,000 కోట్లు 600 కోట్లకి అమ్మేశారు. ఇప్పుడు ఉన్నది మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతుంటే ఆపి అక్కడ మంచి 100,000 కంపెనీలు తీసుకొచ్చి నేనే సొంతంగా 8,000 కోట్లు వైట్ మనీ ఇచ్చి ఏప్రిల్ 4ని ఆర్డర్ తీసుకొచ్చాను. ఎందుకు వైట్ మనీ మీరు తీసుకోవట్లేదని. అందుకనే నేను గాజువాకలో ఎందుకు పోటీ చేస్తున్నానంటే బహుజనులు ఎక్కువ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దాదాపు 1,00,000 మంది ఉన్నారు. వారికి తెలుసు జేడీ గారు అనేక మంది కోర్టులో కేసేసిన ఒక ఆర్డర్ తీసుకురాలేపారు. మార్చి 14ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 17లో, ఏప్రిల్ 4ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్టు 7లో జస్టిస్ శేషయ్య సాయి గారు అని. ఎందుకు వీరి డబ్బు మీరు తీసుకోవట్లేదు? ఎందుకు ఎఫ్సిఆర్ఏలు ఈ డబ్బులన్నీ క్లోజ్ చేసేసారు? ఎవడిచ్చాడు మీకు అధికారం స్టీల్ ప్లాంట్ అమ్మడా? గాడ్ బ్లెస్ జస్టిస్ నరేంద్ర కోర్ట్ 17 అండ్ విజయ్, జస్టిస్ శేష్ సాయి ఏపీ హైకోర్టు అండ్ విజయ్ జీ. గాడ్ బ్లెస్ ద. కాపులేంటి, బహుజనులేంటి, ఇందాక అడిగారు మీరు క్వశ్చన్. అందరూ నాకే ఓటు వేయాలని కోరుకుంటున్నారు. విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ వస్తే విజయనగరాన్ని దోచుకున్నారు, భూములు ఉన్నాయన్నీ దోచుకుంటారు. భరత్ అయితే 1,000 మందిని చదివిస్తాను లక్షల రూపాయలు తీసుకొని 3,10,000 మందిని కేజీ టు పీజీ ఉచితంగా చదివించారు. మీకు దోచుకునే వాళ్ళు కావాలంటే వాళ్ళు, దొంగలు కావాలంటే వాళ్ళు, అవినీతి పరులు కావాలంటే వాళ్ళు, అప్పులు చేసేవారు కావాలంటే వాళ్ళు, బీజేపీ బానిసలు అలయన్స్ కావాలంటే వారు. కన్నీరు తుడిచి అభివృద్ధి చేసి అప్పులు తీర్చి ఆంధ్రాని అమెరికా 30 సీట్లు మనం గెలిచినా నేను ముఖ్యమంత్రి అవుతాను. విశాఖపట్నంలో ఎంపీ గెలిచినా నేను సెంట్రల్ మినిస్టర్ అవుతాను. ఎందుకంటే 211 మంది ఎంపీలు 545లో నన్ను కోరుకుంటున్నారు ఒక మంచి లీడర్ మీరని. ఈవెన్ మోదీ గారు, పెద్దలందరూ, రాహుల్ గాంధీ గారు, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్, స్టాలిన్, కేజ్రీవాల్ అందరూ నన్ను గౌరవిస్తారు ఒక శాంతి దూతగా. కనుక ఓట్లు వారు వేయరు కదా, దూతలు వచ్చి ఓట్లు వేయవు కదా. ఈ వీడియో వాచ్ చేస్తున్న వారందరూ 100,000 మందికి చెప్పి ఈరోజే 7569441275కి విదేశీ డబ్బు వాడకూడదు. మెంబర్స్ కండి, అది 100 రూపాయల, 1000 రూపాయల, 1,00,000 రూపాయల డొనేషన్లు ఇవ్వండి. విదేశీ డబ్బు రూపాయి వాడకూడదు. చారిటీ డబ్బులు రూపాయి వాడుకో. నేను గెలవాలంటే నా డబ్బులన్నీ వాళ్ళు క్లోజ్ చేశారు. మీరు రండి, వైజాగ్ గెలిపించండి, తిరగండి, కష్టపడండి. బ్రదర్ చెప్పినట్లు ఎప్పటి నుంచో పరిచయం. ఈ ఛానల్లో ఉన్నవారందరూ 100,000 మందికి చూపించండి. యువతని వైజాగ్ వచ్చేయమని అంటున్నారు కదా, యువతకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? చూడండి, ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల నిరుద్యోగులండి, దాదాపు 1 కోటి మంది. విశాఖపట్నం ఎంపీ 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో దాదాపు 7-8 లక్షల మంది నిరుద్యోగులండి. బాబు గారు ఉద్యోగాలు ఇచ్చారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రి. జగన్ గారు ఉద్యోగాలు ఇచ్చారా? ఉద్యోగాలు ఇచ్చిన జీతాలు కడుతున్నా.
100కి 1 ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళని నమ్మిన వాళ్ళు దొంగలు, మోసపోయిన వాళ్ళు, అబద్ధికులు, ఫూల్స్ తప్ప. కేపాల్ గారిని ఎట్లా నమ్మాలి? 700 కంపెనీలు హైదరాబాద్కి తీసుకొచ్చాను. బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని చంద్రబాబు నాయుడికి ఆ కాలంలో పరిచయం చేశాను. డాక్టర్ కేఏ పాల్ నేషనల్ లీడర్స్ అని యూట్యూబ్లో చూడండి. ఎస్ సార్, మీరు చెప్తుంది కరెక్టే. మీరు చాలా పనులు చేశారు, చాలా మంచి పనులు చేశారు, మీది మంచి మనసు. కానీ ఈ కుళ్ళిపోయిన రాజకీయాల్లో ఎందుకు సార్ ఇంకా 10 ఏళ్ళ నుంచి ఫైట్ చూడండి, యేసు ప్రభు కుళ్ళిపోయిన దేశాన్ని రక్షించాలని ఒక రక్షకుడుగా ఈ లోకానికి రాలేదా? యేసు ప్రభు ప్రపంచ రక్షకుడయ్యుండి, ఏకైక రక్షకుడయ్యుండి మానవుల కొరకు ఈ కుళ్ళు దేశానికి, కుళ్ళు ప్రపంచానికి వచ్చాడు. హిందువుల్ని, ముస్లింల్ని, క్రైస్తవుల్ని నేనే మాత్రం ఉండండి ఈ దేశం కొరకు పాటుపడడానికి. విశాఖపట్నం ఎంపీ అయితే పార్లమెంట్లో అందరినీ నేను శాంతిని తీసుకెళ్లాలన్నా మోదీ నా పాదాలు పట్టుకున్న ఆయనే కదా. ఆయన పాలసీలన్నీ దేశాన్ని సర్వనాశనం చేస్తాయి కదా. కాంగ్రెస్ లక్షల కోట్లు అవినీతి చేసి అదానీని, అంబానీని బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ వద్దనే కదా. ఈ పనికిమాల పార్టీలు, ఈ ఆర్ఎస్ఎస్ పార్టీలు ఇన్ని భౌతిక దాడులు మీరు ఎదుర్కొంటూ, బూతులు తిట్టించుకుంటూ ఇప్పుడు బాధ కలగలేదు సార్ నాకు ఎందుకు? అరే, యేసు ప్రభుని సిలువ వేశారండి. నన్ను తిడితే ఏంటండి? నన్ను చంపితే ఏంటండి? నన్ను కొడితే ఏంటండి? యేసు ప్రభుని చీల్చి చీల్చి చెండాడారండి. దేవుడే రక్షకుడికి వచ్చిన ఆయనే ప్రాణం పెడితే 100 సార్లు నేను చెప్తాను, నేను మతం మార్చను. కానీ యేసు ప్రభు ఏకైక రక్షకుడని 200 దేశాల్లో 200 కోట్లని ప్రభు దగ్గరికి నడిపించా. ఎందుకు? ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు నేను మీ కొరకు ప్రాణం. దయచేసి క్షమించండి, 38 ఇంటర్వ్యూలు అడిగినా నేను చేయట్లేదు. వాయిస్ తెగించేశారు మొత్తానికి. ప్రాణం పోతే నా ప్రాణం పోవాలండి. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో చూశారు కదా, 24 లక్షల మంది మణిపూర్ ప్రజలు. బాబు నోరిప్పి మాట్లాడా? జగన్ నోరిప్పి మాట్లాడా? పవన్ నోరిప్పి మాట్లాడా? చేయించిందేమో ఆర్ఎస్ఎస్, విహెచ్పి వాళ్ళు. బానిసలేమో ఇప్పుడు చెప్పాను కదా అరగంట ప్రెస్ మీట్లో, బీజేపీ తొత్తులు, బానిసలు. ఏం చేసుకుంటా చేసుకో. నా ప్రజల కొరకు నువ్వు లేనప్పుడు ఏ ఒక్క బహుజనుడైనా, ఏ ఒక్క కులస్తుడు, మతస్థుడైనా, ఏ ఒక్క క్రిస్టియన్, ముస్లిం అయినా చంద్రబాబు కానీ జగన్ కానీ ఓటేస్తే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మణిపూర్ని చంపినందుకు ఓటేసినట్టే. ఒంగోలు, నెల్లూరు వస్తున్నారు, ఇప్పుడు వైజాగ్లో ఎందుకు వచ్చుంటున్నారు సార్? చూడండి, నేను ఎంపీ అయితే దేశం బాగుపడుతుంది, నేను ఎంపీ అవ్వకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది. అందుకే విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించమని అందరినీ కోరుతున్నాను. మీరు బాగుపడాలంటే మీకు అండ భగవంతుడు ఇచ్చిన అండ. చూడండి, యేసు ప్రభు మాట అన్నాడు, నేను ముందే చెప్పాను. కుమ్మరి వాణి యొద్దకు వెళ్ళు, మట్టి పనికి మాలిన మట్టిని ఎంత అందమైన కుండగా ఆ కుండని నింపి దాని ద్వారా వచ్చిన జలాలతో ప్రజల్ని రక్షిస్తున్న ఈ కొండండి. ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు 1,000 లక్షల మంది, సైకిల్ యాక్సిడెంట్ అయి చనిపోయిన వారు 1,000 లక్షల మంది, వాడిపోయిన పువ్వు పెట్టి మనల్ని సర్వనాశనం చేసిన వారికి ఓటేస్తారా? ఈ ప్రాణానికి మంచినీళ్ళు ఇచ్చి అభివృద్ధి చేసి దీవెనలో ఆశీర్వాదాలు ఇచ్చిన కొండకి మీరు ఓటేస్తారా? ఇంత మహామేధవని కొంతమంది జోకర్ అంటుంటే బాధ వేస్తుంది కదా. చూడండి, యేసు ప్రభువునే జోకర్ అన్నారు, సిలువేశారు. నన్ను అంటే పెద్ద ఎవడే అంటున్నారు? 2 మీడియా ఓనర్స్, 2 కులాలు, 2 కుటుంబాలు. That's all for now. Keep watching News 360. నిజం ఆలోచన మారుస్తుంది.